ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఈ రోజుల్లో ఎవరికైనా, అంటే ఒకవేళ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే, ఎవరికి ఎగ్ కౌంట్ తక్కువ ఉందంటే వాళ్ళని బట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఇంతకుముందు రోజుల్లో ఒక అపోహ ఉండేది, మగవాళ్ళలో అసలు పిల్లలు పుట్టడానికి ఎటువంటి ఇబ్బందే ఉండదు, స్పెర్మ్ కౌంట్ అనేది ఎప్పుడూ నార్మల్గానే ఉంటుంది, పిల్లలు పుట్టట్లేదంటే అది కేవలం ఆడవాళ్ళ ప్రాబ్లం మాత్రమే అని ఇప్పటికి కూడా కొంతమంది అబ్బాయిలు కానీ అబ్బాయిల పేరెంట్స్ కానీ అబ్బాయికి ప్రాబ్లం ఉంది అంటే నమ్మడానికి కొంచెం టైం తీసుకుంటారు. సో ఐవీఎఫ్ అనేది కేవలం అమ్మాయిల్లో ప్రాబ్లం ఉంటేనే ఐవీఎఫ్ చేయము. ఈవెన్ అబ్బాయి సైడ్ నుంచి కొంచెం స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, లేదా స్పెర్మ్ కౌంట్ బాగుండి క్వాలిటీ తక్కువగా ఉన్నా కూడా ఈ రీజన్ గురించి, అంటే ఇలా తక్కువగా ఉండడం వల్ల ఒక అమ్మాయి సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మనం అబ్బాయి సైడ్ స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ క్వాలిటీ కానీ తక్కువ ఉంది కాబట్టి మనం ఐవీఎఫ్ చేయాల్సి రావచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఒకరికి ఉంటే పనిష్మెంట్కి ఒకరికి వస్తుంది. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది ఒక అమ్మాయికి ఐవీఎఫ్ చేసినప్పుడు అక్కడ మనం తీసుకునే ఇంజెక్షన్స్ కానీ హార్మోన్స్ కానీ స్కాన్స్ కానీ ఇవి ఒక రోజుతో ముగిసేవి కాదు. ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా సాగే ప్రొసీజర్. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది మనం ఇంతమంది కపుల్స్లో అట్లీస్ట్ 30% కపుల్స్లో ఐవీఎఫ్కి వెళ్తున్నారు పెళ్ళైన వాళ్ళలో. అంటే ప్రతి 3 కపుల్స్లో ఒక కపుల్ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలా ప్రతి 3 ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో ఒకరు ఐవీఎఫ్కి వెళ్తున్నారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఈ అబ్బాయిల్లో ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ తక్కువ ఉందో వాటి గురించి మనం ఐవీఎఫ్ చేస్తున్నామో వాళ్ళలో కూడా అట్లీస్ట్ 60% మెంబర్స్ని మనము ట్రీట్ చేయొచ్చు. కొంచెం టైం పట్టొచ్చు కానీ వాళ్ళని ట్రీట్ చేసి ఐవీఎఫ్ ప్రొసీజర్ అవసరం లేకుండా ఉండేలాగా మనం చేయొచ్చు. కాకపోతే మనకు అది ఎందువల్ల వచ్చింది, ఎందుకు కౌంట్ తగ్గింది అని చూసుకొని మనం ట్రీట్ చేయాలి. ఈ వయాగ్రా గురించి మనకు చాలా ఈ మధ్య మగవాళ్ళలో చాలామంది డౌట్స్ ఉన్నాయి. సేఫెస్ట్ వయాగ్రా ఏంటి డాక్టర్ అని మనల్ని అడుగుతూ ఉంటారు. ఏ వయాగ్రా తీసుకుంటే నేను ఎక్కువగా ప్లెజర్ పొందగలుగుతాను, సెక్స్లో ఎక్కువ బాగా చేయగలుగుతాను అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. బేసిక్గా ఈ వయాగ్రా అనేది ఒక బ్రాండ్ మాత్రమే. అంటే సిల్డెనాఫిల్ సిట్రేట్ అనే డ్రగ్ని యాక్చువల్గా ఫస్ట్ కనిపెట్టింది ఫైజర్ కంపెనీ వాళ్ళు కాబట్టి వాళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో వయాగ్రా అనేది అది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్స్ కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి అదే కంపెనీ చేసేవాళ్ళు. బట్ ఈ డ్రగ్స్ అన్నింటినీ కలిపి PDE5 ఇన్హిబిటర్స్ అంటాం మనం. వీటిల్లో టెడలాఫిల్ కానీ అవెనాఫిల్ కానీ వర్డనాఫిల్ కానీ యూడనాఫిల్ అని సిల్డెనాఫిల్ ఇలా 5 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఇవన్నీ డ్రగ్స్కి రీజన్ అయితే ఒకటే, అంటే ఫైనల్ గోల్ అయితే ఒకటే, అంటే ఎరెక్షన్స్ని ఇంప్రూవ్ చేయడం. కాకపోతే వాటిల్లో కొన్ని అవసరం ఉన్న రోజు మాత్రమే వాడే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, పర్మనెంట్గా తీసుకుంటే ఇంప్రూవ్మెంట్ వచ్చే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. సో వయాగ్రా వల్ల ఇంప్రూవ్మెంట్ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎవరైతే ఈ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారో, రెగ్యులర్గా ఫెయిల్ అయిపోతున్నారో, ఈ ఫెయిల్ అవ్వడం వల్ల డిప్రెషన్తో ఉండిపోవడం కానీ, వైఫ్కు దూరంగా జరగడం కానీ, దీనివల్ల వివాహం బంధంలో డిస్టర్బెన్సెస్ రావడము, దీనివల్లనే విడాకుల దాకా వెళ్ళడము, అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. అంటే వాళ్ళ వివాహ బంధాన్ని మళ్ళీ కాపాడగలిగే అద్భుతమైన డ్రగ్ అనుకోవచ్చు. సో అంటే ఏదైనా సరే అది వయాగ్రా అంటే నేను చెప్పిన 5 బ్రాండ్స్లో ఏదైనా ఉండొచ్చు. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక మగవాడికి మళ్ళీ తిరిగి లైఫ్నిచ్చే డ్రగ్స్. సో కాకపోతే ఇది రోజు వాడాలా, ప్రతి ఒక్కరు వాడాలా అనేది ఉంది. ఎందుకంటే చాలామంది పెళ్లి కాని యువకులు అవసరం ఉన్నా లేకపోయినా కేవలం ప్లెజర్ లాగా దీన్ని వాడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే ఏదో నాకు ఏ ప్రాబ్లం లేదు డాక్టర్, కేవలం మా గర్ల్ ఫ్రెండ్తో చేసినప్పుడు కొంచెం ఎక్కువగా ప్లెజర్ వస్తుందని వాడుతున్నాను అని ఎవరైతే చెప్తారో వాళ్ళకే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో
అన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందరూ వాడే డ్రగ్స్ కాదు, వీటికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొందరు మాత్రమే వాడాలి, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి. అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో చెక్ చేసుకొని ఎవరికైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో వాళ్ళు మాత్రమే వాడాలి. అంతేగాని అలా వెళ్ళి మెడికల్ స్టోర్కి వెళ్ళి తెచ్చేసుకొని వాడకూడదు. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు అంటే మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, చాలామంది పెళ్లి కాని యువకులు కేవలం ప్లెజర్ కోసము ఈ డ్రగ్ని మెడికల్ స్టోర్లో వెళ్ళి కొంటున్నారు, తర్వాత చేయగలుగుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఈ వయాగ్రా టాబ్లెట్ లేకపోతే సెక్స్ చేయలేని పరిస్థితి. కానీ మేము వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లం ట్రీట్ చేసి, నీకే ప్రాబ్లం లేదు బాబు, నువ్వు ఇప్పుడు నార్మల్గా ఉన్నావు అన్నా కూడా, సార్ ఈ టాబ్లెట్ లేకపోతే నేను భయం వేస్తుంది, నేను చేయలేకపోతున్నాను, ప్లీజ్ ఈ టాబ్లెట్ ఇవ్వండి సార్ అనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళని చూస్తే ఒకసారి జాలేస్తుంది. సో ఈ డ్రగ్స్ అవసరం ఉన్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిందే, ఎందుకంటే దానివల్ల కొన్ని కాపురాలు నిలబడుతున్నాయి. కాకపోతే అవసరం లేని వాళ్ళు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు.